రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో బోటు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని మాజీ ఎంపీ భరత్ పరిశీలించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే బోటు ప్రమాదం జరిగిందన్నారు. ఇద్దరు చనిపోవటానికి కారణం వారేనన్నారు. పేకాట, త్రాగుడుకి, కోడి పందాలు ఆడేందుకు విచ్చలవిడిగా బోట్లపై లంకల్లోకి వెళుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. గోదావరి లంకలను అడ్డాగా చేసుకుని కొందరు నిర్వాహకులు అరాచక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భరత్ ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు బలయ్యాయన్నారు. వెంటనే ఇలాంటి చర్యలను నియంత్రించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. మరి ఒక బోట్ మునిగిపోవడము, ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా, లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జ్ లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో పేకాట ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటిలింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలామంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎవేగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి? గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో, మరి ఈత వచ్చా కూడా తెలీదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది. ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ శంకరమఠం ఎదురుగుండా ఒక కంట్రోల్ రూమ్ని పాపికొండలకు సంబంధించి ఏర్పాటు చేసాం. మరి అదైనా కంప్లీట్ 24/7 రన్ అవ్వాలి కదా. ఎందుకు జరగట్లేదని అడుగుతున్నా. అంటే ఇంత నిర్లక్ష్యము, ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం కనబడతా ఉందని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలి. ఏవైతే ఆ ఇద్దరు చనిపోయారో ఆ ఇద్దరికి సంబంధించి ఏం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు? కనీస పక్షాన గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు. మరి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి. దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు? దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని
మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము.